హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్. మరో కొత్త జ్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే మనం బనానా మిల్క్ షేక్ తయారు చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ తీసుకుని బనానాస్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే 4 ఖర్జూరం తీసుకుని అందులో ఉన్న గింజని తీసేసి ఖర్జూరం వేసుకుందాం. 4 కాజు, 4 ఇలాచీ వేసుకుందాం. అలాగే హార్లిక్స్ పౌడర్ వచ్చేసి 4 స్పూన్లు వేసుకున్నాను. నేను క్రీమ్ మిల్క్ పాల ప్యాకెట్ను నేను డీప్లో పెట్టుకుని గడ్డ కట్టించుకున్నాను. అయితే ఆ పాలన్నీ ఇందులో యాడ్ చేసేద్దాం. క్రీమ్ మిల్క్ కాబట్టి మనం ఇంకా ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేయ అవసరం లేదండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే స్వీట్నెస్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోండి. హనీ వద్దనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చండి. మనం మిక్సీ పట్టేసుకుందామండి. అంతేనండి, మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఐస్ క్యూబ్స్ మీరు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. హార్లిక్స్ పౌడర్ కూడా ఇలా మనం పైన ఇలా యాడ్ చేసుకుందాం. జీడిపప్పు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ పిస్తా కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బలమండి. ఇదే షేక్లో నేను సబ్జాలు కూడా ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకుని మనం తాగొచ్చండి. అయితే మా పిల్లలకు చాలా ఇష్టం. దానికోసం నేను ఈ సబ్జాలని ఒక 3 స్పూన్స్ యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ వేసి ఈ జ్యూస్ని ఈ కంటైనర్లో వేస్తున్నాను. ఇలా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. మనం డెకరేటివ్గా ఇలా పైనంతా ఇలా వేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఇలా కూడా ట్రై చేయండి. ఈ సబ్జాల వల్ల బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకంటే ఎవరికైనా చాలా హెల్త్కి చాలా మంచిదండి. మనం ఇలా సబ్జాలు కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు. ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా కూడా మిల్క్ షేక్ని తాగొచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ అండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.